ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. రేపు సంగారెడ్డి వేదికగా సీఎం రేవంత్ చేతుల మీదుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. 1,05,00,000 నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. రేపు సంగారెడ్డిలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. రేపు సంగారెడ్డిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు సంగారెడ్డి వేదికగా 1,05,00,000 రేషన్ కార్డుల పంపిణీకి సంగారెడ్డి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం మనం అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాము. ఇందులోనే రేపు ముఖ్యమంత్రి సభ నిర్వహించబోతున్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితే మనకు కనిపిస్తుంది. దీనికి ముఖ్యమంత్రితో పాటు మరో 4 మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ అలాగే దామోదర్ రాజనరసింహ అలాగే శ్రీధర్ బాబు, ఈ 4 మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న సభ కాబట్టి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గత 3 రోజులుగా కూడా ఇక్కడే ఉంటూ అన్ని ఏర్పాట్లను కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కందిలోని ఐఐటికి ముఖ్యమంత్రి రేవంత్ హెలిప్యాడ్ ద్వారా చేరుకుంటారు. అనంతరం 2:50 ఇక్కడ సభాస్థలిని ఉద్దేశించి అంటే ఈ సభ వద్దకు చేరుకున్న తర్వాత దాదాపు 1,00,000 మంది ఈ సభకు హాజరవుతున్నట్టుగానైతే సమాచారం అందుతుంది. ఆ 1,00,000 మందిని ఉద్దేశించి ఇక్కడ తన స్పీచ్ ఉండబోతుంది. అలాగే సంగారెడ్డిలో 10 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు దీనికి సంబంధించి అటు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 1,500 మంది పోలీసులను కూడా బందోబస్తును అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ముఖ్యమంత్రి రేపు పర్యటనను విజయవంతం చేయడానికి అటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 అసెంబ్లీ స్థానాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ అయితే పార్టీ చేస్తుంది. ఇక అధికారులు కూడా ఇటైతే రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు కూడా అన్ని చోట్ల నుంచి కూడా ఏదైతే రేషన్ కార్డుల లబ్ధిదారులు ఉంటారో వారందరినీ కూడా ఈ సమావేశానికి తీసుకురావడానికి ఇప్పటికే బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తంగా సభ విజయవంతం చేయడానికైతే అటు అధికారులు ఇటు పార్టీ వర్గాలు కూడా తీవ్రంగా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపు 2 గంటల ప్రాంతంలో సీఎం సంగారెడ్డి శివార్లో ఉన్నటువంటి కంది ఐఐటికి వస్తాడు. అక్కడ నుంచి నేరుగా రోడ్ మార్గాన్ని అంటే కారులో సంగారెడ్డి టౌన్కి రీచ్ అవుతారు. అంటే ఇక్కడ స్థానికంగా ఐబీ గెస్ట్ హౌస్ ఏదైతే ఉంటుందో ఐబీ గెస్ట్ హౌస్ వద్ద అటు జవహర్లాల్ నెహ్రూ అలాగే రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 విగ్రహాలను కూడా ఆవిష్కరించిన తర్వాత 2:50 ఆ సమయంలో సభాస్థలికి చేరుకుంటారు. ముందుగా 2 మంత్రులు మాట్లాడిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి స్పీచ్ ప్రారంభిస్తారు. ఇది ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కన్వర్షన్ మురార్తో శివతేజ, TV9 సంగారెడ్డి.